పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పటివరకు? అదే ఇప్పుడు వరకు ఇదిగో ఈ పింఛను మాత్రం స్టార్టింగ్ నుంచి ఇస్తున్నారు 4000 బాగానే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు వాలంటీర్లు ఇచ్చేవారు ఇంటికి కట్టుకొచ్చి వాళ్ళలాగానే వీళ్ళు కూడా ఇంటికి వచ్చి సరిపెడుతున్నారు. ఒకవేళ ఒక రోజులో అవ్వకపోతే మరుసటి రోజుని సచివాలయం సిబ్బంది వచ్చి ఇచ్చేస్తున్నారు. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాదంటే ఇసుక కూడా ఇప్పుడు ఇంకా సరిగ్గా అందట్లేదు అంటున్నారు. ఇప్పుడే కొద్ది కొద్దిగా అందుతుంది. ఉండి కొద్దిగా ఏమైనా పథకాలు అమలు జరుపుతారని గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని అది కూడా ఇస్తున్నారు, అందుబాటులోనే ఉంది. ఇప్పుడు ఉండి కొద్దిగా అమలు జరపవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒకటి చేస్తున్నాడు. అంటే ఈయన వచ్చాక నిత్యావసర సరుకులు రేట్లు బాగా పెంచేసి ఈ ప్రభుత్వం వచ్చినా పెరుగుతున్నాయి. ఆ టైంలో కంటే కొంచెం పెరిగింది ఇప్పుడు నూనె ధరలు అయ్యి. అది మరి గత ప్రభుత్వంలో ఎలా ఉండే అంటారు పథకాలు కానీ పరిపాలన విధానం? పథకాలు అయితే బాగానే ఉండి, కాదంటే జనాలు ఏం అర్థం చేసుకున్నారంటే కొన్ని కొన్ని ఇసుక అందకపోవడం ఆ టైంలో కూడా సరిగ్గాని ఈ కౌలు రైతులకి ధాన్యం వేస్తే 3 నెలలకు 4 నెలలకు అంది కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రభుత్వంలో కూడా పడ్డారు. దాని గురించే కదా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అది దాన్ని అవతావకలు తెలుసుకుని మరి ఇవి కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా మంచి పథకాలు అమలు జరిపితే అనుకున్నాయన్నీ పర్లేదు. ఏముంటుంది మళ్ళీ 10 ఏళ్ళ పాటు తెలుగుదేశం, లేదంటే మళ్ళీ పడిపోవచ్చు. అది మారడం ఏమైనా చూసారా? ఇప్పుడు చేంజ్ అయ్యని కనిపిస్తుందంటారా? చేంజ్ అండి ఇప్పుడే కదా, ఇప్పుడు ఇంత 6 నెలలు 7 నెలలు అయింది. ఉండిగో సంవత్సరం అయితే కానీ తెలియదు. అది అంటే వీళ్ళు వచ్చాక రోడ్లు వేయడం కానీ డ్రైనేజీలు బాగా చేస్తున్నారు కదా, ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు రోడ్లు కూడా శాంక్షన్లు అయినాయి వేస్తున్నారు. సైడ్ బై సైడ్ కాలువ పక్కన అయ్యాయి, లోపల పైప్ లైన్లు వేస్తున్నారు, ఈ ట్యాప్లు అవి వేస్తున్నారు. ఉండి కొద్దిగా చూడాలి, ఒక సంవత్సరం చూస్తేనే కానీ ఏం చెప్పగలదు మనం. అది అంటే పంచాయతీ శాఖ నుంచి పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు కదా, పంచాయతీలో ఏమైనా మార్పులు ఉన్నాయంటారు లేవంటారు? ఇప్పుడు వరకు అయితే పంచాయతీలు మార్పులు ఏం కనిపించలేదు మాకు. పంచాయతీ నిధులు వస్తున్నాయి, పంచాయతీ పనులన్నీ చేస్తామని చెప్పేసి అన్నారు కదా. అదే వస్తున్నాయి, చేయిస్తామంటున్నారు, జరుపుతాము. ఇంకా ఇప్పుడే కదా మేము ఎక్కింది 6 నెలలు 7 నెలలు జరుగుతుంది. ఉండిగుల్లో జరుపుతాం అని అంటున్నారు. ఒక సంవత్సరం పోతేనే కానీ చెప్పలేము ఏమని. అది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే మీరు ఏం చెప్తారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే వాళ్ళు ఇచ్చాడు పథకాలు, ఇవ్వలేదని అనట్లేదు. తిన్నావాడు ఇవ్వలేదని అనలేము, ఇచ్చాడు పథకాలు. అంటే కొన్ని అవతకల వల్ల ఇంకా ప్రభుత్వం పడిపోయింది. వీడు కూడా అవతకలు కొంచెం కనుక్కుని అవన్నీ పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం ఉండొచ్చు. అంటే జగనే ఉండంటే ఇప్పటికి రావాల్సిన పథకాలన్నీ ఖచ్చితంగా అందరికి వద్దునని చెప్పేసి అన్నారు కదా అంటున్నారు కొంతమంది. ఎవరిష్టం వాళ్ళది కదా. మరి పథకాల వల్ల యూజ్ ఉందంటారు లేదంటారు? పథకాలు ఇచ్చినంత మాత్రాన్ని కాదు, డెవలప్ లేదు, రోడ్లు సరిలేవు. ఇది ఇప్పుడు ఇసుక లేనందుకు ఎంతమంది వర్కర్ వాళ్ళ మామూలు తాపి మేస్త్రులే కాకుండా లేబర్ అన్ని పనులు ఆగిపోయినాయి కదా. దాని గురించి కొంత పనులు కల్పించాలి. మెయిన్ పనుల వల్ల పనులు కలుస్తాయి. కల్పించడం వల్ల కొంచెం డెవలప్ పెరుగుద్ది, మార్కెటింగ్ పెరుగుద్ది. అది ఓకే.